హలో బ్రదర్, హాయ్. అన్న న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఇప్పుడు న్యూ ఇయర్ ఇలాగే అనుకుంటున్నాం అన్నాం భయ 2020 నుంచి అనుకుంటున్నాం అన్నాం. కరోనా వచ్చింది మనకి అనుకోకుండా, జనవరి ఎండింగ్ లోనే వచ్చింది. అప్పుడు మొత్తం ఇయర్ మొత్తం ప్లాన్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఏ రోగం వస్తుందో ఏమో అర్థం. ఇప్పుడైతే మన హైదరాబాద్ లో డిసెంబర్ ఎండింగ్కే ఇంత చలి ఉంది, జనవరి 1st కి ఇంకా చలి ఉంటుందో, మన ప్లాన్స్ అన్ని ఏం ఖరాబ్ అవుతావు. కానీ యాజ్ యూజువల్ గా తెలంగాణలో అయితే జనవరి 1st నుండి ఆదాయం పెరుగుతుంది అనుకుంటున్నాను నేను. అదే స్టార్టింగ్ తాగు మందు బాబుల ద్వారా అది ఇంకా డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన ఆలోచించాలంటే ఫ్రెష్ మైండ్తో ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్లో మనం కోల్పోయినామో, ఏదైతే ఈ ఇయర్లో మనం చేయాలనుకున్నామో అది నెక్స్ట్ ఇయర్లో అయినా ట్రై చేద్దాం. ఇప్పుడు మానవుడు చేతిలో ఏముంటుంది, ట్రై చేద్దామే ఉంటుంది. పైన గాడ్ ఎలా రాసింటే అలా మన రన్నింగ్ అవుతాం. కాబట్టి యాజ్ యూజువల్ ఏంటైతే మనం ఏదైతే తప్పులు 2025లో చేస్తామో అలా కాకుండా 2026కి ప్రిపేర్ అవుదాం. ఇంకొంచెం మనం అనుకుంటూ ఉంటాం ప్రతి ఇయర్, కానీ ఏదో ఒకటి మనకు లాగుతూ ఉంటుంది. కానీ ఈ ఇయర్ కొంచెం మనం బెటర్గా ఉందామని నా అభిప్రాయం భయ. ఇంకోటి ఏంటంటే ఇది ఇది మామూలుగా మన వ్యక్తిగతం 2026లో చాలా విశేషాలు జరిగే అవకాశం ఉంది. ఇండియా 2020 వరల్డ్ కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఛానల్ ద్వారా. న్యూ ఇయర్ రోజు యాక్చువల్లీ ఆ రోజు ప్రతి ఒక్కరు ఫుల్ గా డ్రింక్ చేసి నైట్ పూట రైడ్స్ అవి చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే న్యూ ఇయర్ అనేది ప్రతి ఒక్కరు, అది ఇప్పుడు సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నారు, అయినా కూడా అది న్యూ ఇయర్ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్ని వాడుతూనే ఉన్నారు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఎవరిళ్ళలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఇంకా బయటికి పోకుండా మార్నింగ్ వరకు మీ ఇళ్ళలోనే ఉండి మీరు ఎంజాయ్ చేయండి. ట్రాఫిక్ కానీ బయట పోలీసు వాళ్ళకి కానీ ఇబ్బంది పెట్టకుండా పెట్టండి అని నా అభిప్రాయం. ఈ 2025 ఎండింగ్ లో అంటే గడిచిన ఒక 2-3-4 months లో చాలా యాక్సిడెంట్స్ చూసాం, బస్ యాక్సిడెంట్స్. సో అట్లా మీ లైఫ్ లో మీరు చాలా సాడ్ గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? నాదైతే బస్ యాక్సిడెంట్లో నిజంగా ఇప్పుడు మనకు ఏదైనా ఇండియాలో అది ఎందుకో తెలియదు, ఏదైనా జరిగితే అదే జరుగుతుంటుంది. మనకు 2022లోనో 2019లోనో నిర్భయ జరిగినప్పుడు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ 2025లో కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగింది. తర్వాత మన మహబూబ్ నగర్ దగ్గర కంకర్పడి ఆ బస్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ హజ్ ఉమ్రా దగ్గర కూడా సౌదీలో అది ఘోరం. మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి. నిజంగా ఈ సంవత్సరం అలా నెక్స్ట్ ఇయర్ యాక్సిడెంట్లు తగ్గిస్తామంటే మన చేతిలోనే ఉంటుంది భయ. ఎందుకంటే ఇప్పుడు బస్సెస్ ఫుల్గా ఎక్కకుండా మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పోయిన ఇయర్ 2024లో అల్లు అర్జున్ గారు సినిమా రిలీజ్ అయిందని ఒక అమ్మాయి అనవసరంగా చనిపోయింది. మన వల్లే కదా. ఇప్పుడు జస్ట్ నిధి అగర్వాల్ గారు వచ్చిన రోజు కూడా ఆ లులుమాల్ ఉండేదే చిన్నది, అక్కడ పబ్లిక్ అంతా వెళ్ళి ఆమెను చుట్టుముట్టేసరికి జస్ట్ తొక్కిలాట జరగలేదు. అలా పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉంటారు. నిజంగా తాగే వాళ్ళకి మీ ఇష్టం, ఎందుకంటే ఎవరు ఆపండి అని చెప్పలేరు. ఎందుకంటే ఎవరిలో వాళ్ళు ఫ్రెండ్స్ కానీ కానీ బయట తిరగకుండా, ఇప్పుడు చాలా మంది బయట బైక్స్ మీద అలా తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీ ఇళ్ళలో ఎంజాయ్ చేసుకోండి. మీ ఇంటి పరంగానే సౌండ్ విషయంలో కూడా ఇప్పుడు డీజేల ద్వారా కూడా చాలా మంది చనిపోతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. అలా ఏం కాకుండా ఎవరిళ్ళలో వాళ్ళు హ్యాపీగా మీ మోతాదులో ఎంజాయ్ చేస్తే యాక్సిడెంట్లు కానీ పోలీసు వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళ డ్యూటీ పరంగా కానీ నీట్గా ఉంటుందని నా అభిప్రాయం. ఏం చెప్తారు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏదని చెప్తారు ఇయర్ 2025? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్లో ఏంటంటే జస్ట్ చిల్డ్రన్స్తో ఎక్కువ గడుపుతున్నా నేను. కొంచెం జాబ్ టైమింగ్ అనేది హ్యాపీగా ఉందని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు అంటే ఈ మధ్యకాలం చిల్డ్రన్స్ తో ప్రతి పేరెంట్స్ మింగిల్ అవటమే చాలా కష్టం అయిపోయింది. అవును, అలాంటి వాళ్ళు అదే పేరెంట్స్ ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం కూడా అనుకొని ఉంటాం. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ చిల్డ్రన్స్ తయారయ్యారు. మనం వాళ్ళని సెల్ ఫోన్ దూరం చేయాలంటే మన వర్క్లో కొంచెం ఒక 5% వాళ్ళతో క్యారమ్ బోర్డ్ ఆడడం లేదా డ్యాన్స్ చేపించడం ఇలా చేస్తే
చిల్డ్రన్స్ కూడా మనకు అటాక్ట్ అవుతారు, వాళ్ళకి సెల్ ఫోన్ కూడా కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2000 రాను రాను మనకు టెక్నాలజీ కూడా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇయర్ చూసుకుంటే 2025 5G వచ్చింది. ఇప్పుడు ఏఈ జమానా 2025 మొత్తం ఏఈతోనే నడిచింది. ఇప్పుడు 2026 కూడా ఏఈ డబల్ కూడా రావచ్చు. ఎందుకంటే ఏఈ జమానాలో మనం ఏది ఫేక్ ఏది రియల్ అని కనుక్కోలేకపోతున్నాం. అలాంటిది మనం ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అప్గ్రేడ్ అవుతూ టెక్నాలజీని మంచిగా యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. హలో అండి, హాయ్. హాయ్ అండి. ఈ న్యూ ఇయర్ కి మీ రెజల్యూషన్ ఏంటి? ఇయర్ మొత్తం నాకు లైక్ నవంబర్ వరకు కొంచెం సాడ్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాట్ ఓన్లీ 2025 లైక్ 10-12 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నా. సో ఈ ఇయర్ మంత్ ఎండ్లోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. లాస్ట్ మంత్ నుంచి రివ్యూ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ కొంచెం ఎక్కడ టర్న్ అయింది, చాలా మంది గుర్తుపడుతున్నారు, అక్క మీరు రివ్యూస్ ఇస్తారు కదా అనేసి అడుగుతున్నారు. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో ఈ 2026 కూడా నా లైఫ్లో కొత్త రోజులు రాబోతున్నాయి అనేసి నేను అనుకుంటున్నా. ఓకే, ఎట్లా ఉంది 2025 అంతా కూడా ఎలా నడిచింది? సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు కూడా బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, సో సింధూర్ ఇవన్నీ ఇన్సిడెంట్లు జరిగినాయి కదా. సో బ్యాడ్ అంటారా గుడ్ అంటారా ఇవన్నీ అసలు ఇవన్నీ గుడ్ ఎలా అంటా అండి, అబ్సల్యూట్లీ బ్యాడ్ అండి. ఎందుకు అంటే బ్రో మీకు ఛానల్ ఉందా? సో నేను బ్యాడ్ అనే అంటాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూరా ఉంది కదా, వాళ్ళ హనీమూన్కి వెళ్ళినప్పుడు ఈ ఇయరే కదా. సో ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జరగకుండా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ట్రైన్ యాక్సిడెంట్ లైక్ బస్ యాక్సిడెంట్లు కానీ చాలా ఇయర్ మొత్తం చాలా బ్యాడ్గా జరిగినాయి. సో ఇది ఇంకా నెక్స్ట్ రావద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నా లైఫ్లో కూడా కొంచెం కొత్తగా న్యూ ఇయర్ స్టార్ట్ కావాలని నేను చెప్పేసి అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. హలో బ్రదర్, హాయ్. హాయ్. ఏంటి న్యూ ఇయర్ కి రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ కి ఆల్మోస్ట్ 31st వస్తుంది కదా, డ్రింకింగ్ డే అని అదొక దరిద్రమైనది పెడతారు. ఆ డ్రింకింగ్ లో ఆల్మోస్ట్ అందరూ ఎక్కువగా మద్యం సేవిస్తారు. ఇంకా తర్వాత కేకులని అవని ఇవని మార్గం మధ్యలో కూడా చాలా మంది యాక్సిడెంట్లు అయి చూస్తుంటారు. కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఒక్కరోజు ఎంజాయ్మెంట్ కి మీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకండి అని చెప్తున్నాను. ఏంటి మామూలు రెజల్యూషన్ ఏంటి? ఒకటి ఉంటుంది కదా మామూలుగా ఇయర్ నుంచి ఇట్లా స్టార్ట్ చేద్దాం. కొత్త లైఫ్, కొత్త న్యూ ఇయర్ అంటే కొత్త న్యూ ఇయర్. సో పాతవన్నీ నెమరు వేసుకుంటూ కొత్త దానికి ఆహ్వానం పలకండి. మీరు అనుకున్న కోరికలు ఏది ఉన్నా సరే కానీ అయ్యేటట్టు కష్టపడండి. ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హలో బ్రదర్, హాయ్. హాయ్ అన్న. న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఇప్పుడు న్యూ ఇయర్ ఇలాగే అనుకుంటున్నాం అన్నాం భయ. 2020 నుంచి అనుకుంటున్నాం. కరోనా వచ్చింది మనకు అనుకోకుండా, జనవరి ఎండింగ్లోనే వచ్చింది. అప్పుడు మొత్తం ఇయర్ మొత్తం ప్లాన్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఏ రోగం వస్తుందో ఏమో అర్థం. ఇప్పుడైతే మన హైదరాబాద్లో డిసెంబర్ ఎండింగ్కే ఇంత చలి ఉంది, జనవరి 1st ఇంకా చలి ఉంటుందో, మన ప్లాన్స్ అన్ని ఏం ఖరాబ్ అవుతావు. కానీ యాజ్ యూజువల్గా తెలంగాణలో అయితే జనవరి 1st నుండి ఆదాయం పెరుగుతుంది అనుకుంటున్నాను నేను. అదే స్టార్టింగ్ మందు బాబుల ద్వారా అది ఇంకా డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన ఆలోచించాలంటే ఫ్రెష్ మైండ్తో ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్లో మనం కోల్పోయినామో, ఏదైతే ఈ ఇయర్లో మనం చేయాలనుకున్నామో అది నెక్స్ట్ ఇయర్లో అయినా ట్రై చేద్దాం.